హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కరీముల్లా. మీరు చూస్తున్నారు 'డిఆర్‌కే లాగ్స్ ఇన్ తెలుగు'. మనం హైదరాబాద్‌లో ఉన్నటువంటి మక్కా మసీదు దర్శనం చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మగరిబ్ నమాజ్ గూడా చదివే అవకాశం మనకొచ్చింది. దరిదాపు సమయం మనకు ఇక్కడ 6 గంటల 20 నిమిషాల దగ్గర దగ్గర అవుతుంది. బాగా వర్షం పడుతుంది. చూడండి, మక్కా మసీద్ లోపలికెళ్తున్నాం మేము ఇక్కడ. గేట్ దగ్గరికెళ్తున్నాము. ఫుల్లు లైటింగ్, ఈ చార్మినార్ ఏరియా పాత బస్తీ ఉంది గదా! ఫుల్లు బిజినెస్. రకరకాలుగా హోల్‌సేల్‌కి సంబంధించి దగ్గరలోనే మదీనా మార్కెట్ ఉంది. చీరలు, బట్టలు, చాలా అంతా హోల్‌సేల్ బిజినెస్‌లున్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. ఎక్కువ రద్దీగా ఉంటుంది. చూడండి, మనం ఎంట్రన్స్‌లో లోపలికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి లెఫ్ట్‌కి తిరిగితే క్లాక్ రూమ్ ఉంది. క్లాక్ రూమ్‌లో మనం మన లగేజ్ పెట్టేసి, మన లగేజ్ అక్కడ పెట్టండి అని చెప్తారు వాళ్ళు. పోలీసోళ్ళు కూర్చొని ఉంటారు. అక్కడ లగేజ్ పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ తిరిగాను గదా! అక్కడే క్లాక్ రూమ్ ఉంది. అది అల్లేందుకని నేను కట్ చేశాను. ఇక ఇక్కడి నుంచి నేను ఉజుఖానా దగ్గరికెళ్తాను. చూడండి, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. ఈవినింగ్ టైము, వర్షం పడుతుంది. పాత కట్టడాలు చూడండి. నిజాం నవాబులు కట్టినటువంటి కట్టడాలు. హ్మ్. బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు. ఏమేసి కట్టినారో ఏమో గానీ, అంత స్ట్రాంగుంటాయంటే అంత స్ట్రాంగుంటాయి. ఇక్కడి నుంచి నేను ఒజుఖానా దగ్గరికెళ్తాను. ఇక్కడ రైట్ సైడ్‌కెళ్తే వాష్‌రూమ్స్ ఉన్నాయి. వజూ చేసుకోవడానికి వజూఖానా ఉంది. నేను మా ఫ్రెండ్ మౌలాలి కలిసి రావడం జరిగింది. ఇక్కడి నుంచి చూడండి, చార్మినార్ కనిపిస్తుంది. చార్మినార్ గూడా వీడియో చేశాను. ఇక్కడ గూడా ఆ వ్యూస్ గూడా చూద్దాము. పైకి చార్మినార్ పైకెక్కి వెళ్ళనీకి టైం అయిపోయిందనమాట. అది 5 వరకేనంట. 5 తర్వాత ఇంగ వర్షం పడుతుంది కాబట్టి పెద్ద పర్మిషను ఇవ్వలేదు. బంద్ చేసున్నారు. కాబట్టి నేను పోలేదు. ఇక్కడ వాష్‌రూమ్ ఏరియా ఉందండి. నేను డైరెక్ట్‌గా వజూఖానా దగ్గరికెళ్తున్నాను. వజూ చేసుకొని ఇప్పుడే నేను మసీద్ లోపలికి ఎంటర్ అయినాను. నమాజ్ చదువుకొని మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. చూడండి, మా ఫ్రెండ్ మౌలాలి. చాలా పెద్దగుంది మక్కా మసీద్. చాలా మంది పడతారు. చాలా మంది పడతారు నమాజ్ చదువుకోవడానికి ఇక్కడ. చూడండి, ఇది ఎ ఎనకల రౌండ్ చూపిస్తున్నా నేను. ఇంగ ఇక్కడి నుంచి మనం బయటికెళ్దాం ఇంగ లోపల. అంతే. మసీద్‌లలో ఇంతే ఉంటుంది. ఇంగ మా ఫ్రెండ్ మౌలాలి దుఆ చేస్తున్నాడు నమాజ్ చదువుకొని. మనం బయటికొస్తున్నాం ఫ్రెండ్స్. బయటి నుంచయితే లోపల గూడా సూపర్ లొకేషను నమాజ్ చదువుకోవడానికి. ప్రశాంతంగుంటుంది. బయట లొకేషన్ గూడా వర్షం పడుతుంది. ఆ లైటింగు చూడండి. అక్కడంతా బుజురుగులు
ఈ యొక్క నిజాం నవాబులకు సంబంధించినటన్ని ఖబర్స్థాన్లున్నాయి. అంటే సమాధులున్నాయి. అది కనిపిస్తుంది గదా! గ్రీన్ లైట్స్ అవన్నీ సమాధులు. అక్కడ గూడా కూర్చొనుంటారు చాలామంది. వీక్షిస్తుంటారు అక్కడ కూర్చొని. ఎంత పెద్ద మినార్స్ ఉన్నాయి చూడండి. హైదరాబాద్ వెళ్తే మక్కా మసీద్ దర్శనం గూడా చేసుకోండి. ఇందులో ఎవరు ఇన్‌స్ట్రక్షన్స్ ఏం లేవు. ఇన్‌స్ట్రక్షన్స్ ముస్లిమ్సే పోవాలనేదేం లేదు. హిందువులు గూడా లోపలికెళ్ళి చూడొచ్చు. చాలామంది చూస్తూ ఉంటారు గూడా. అక్కడేం అడ్డం ఏం చేయరు. మీరిలా అని ఏం చెప్పరు. అందరెళ్లి చూడొచ్చు. నో ప్రాబ్లమ్. ఇగ మనం బయటికెళ్తున్నాం. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మక్కా మసీద్ దర్శనం. దయచేసి మన ఛానల్ 'డీఆర్‌కే లాగ్స్ ఇన్ తెలుగు' సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.